High-Tech's YouTube ఛానల్ వీక్లీ అనాలిసిస్ వీడియో. ఈ కమింగ్ వీక్ అనాలిసిస్ వీడియో. ఇప్పుడు మనం లాస్ట్ వీక్ ఏం చేసామంటే ఈ క్యాండిల్ ఇది 13th జనవరి వీక్ది, ఈ ప్రీవియస్ వీక్, ఈ వీక్ కాకుండా ప్రీవియస్ వీక్ క్యాండిల్ హై లో తీసుకొని హై బ్రేక్ అయితే పైకి వెళ్ళిద్దని చెప్పాము, లో బ్రేక్ అయితే కిందికి డౌన్ అవుతుందని చెప్పాము స్టాకు. సో హై బ్రేక్ అవ్వలేదు, లో బ్రేక్ అవ్వలేదు. బ్రేక్ అంటే ఈ ప్రీవియస్ క్యాండిల్ బ్రేక్ చేసి క్లోజ్ అవ్వాలి, లేదా లో బ్రేక్ చేసి క్లోజ్ అవ్వాలి. హై లో రెండు బ్రేక్ చేయలేదు. ప్రీవియస్ క్యాండిల్ ఇన్సైడే క్యాండిల్ క్లోజ్ అయిపోయింది ఈ వీక్ క్యాండిల్. సో దీని మూవ్ ఎలా ఉండే ఛాన్స్ అయితే ఉందంటే, ఇన్ కేస్ అప్ సైడ్ బ్రేక్ అయితే మాత్రం నెక్స్ట్ వీక్ దీని మూవ్ కొంచెం టైం తీసుకొని 24,600 వరకు మూవ్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. మళ్ళీ అక్కడి నుంచి డౌన్కి 24,000 వరకు వచ్చే ఛాన్స్ ఉంది. మళ్ళీ మార్కెట్ అప్వర్డ్ వచ్చేసి 25,850 వరకు మూవ్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. దీని మూవ్ నెక్స్ట్ వీక్ నుంచి ఇలా ఉండే ఛాన్స్ ఉంది. ఎప్పుడు లాస్ట్ వీక్ క్యాండిల్ బ్రేక్ చేసి క్లోజ్ చేస్తే దీని ఫ్యూచర్ మూవ్ ఇలా ఉంటుందన్నమాట. ఓకే, ఇన్ కేస్ ఇక్కడ లో బ్రేక్ అయి క్లోజ్ అయితే దీన్ని ఎక్కడి వరకు వచ్చే ఛాన్స్ ఉందంటే, లో బ్రేక్ అయితే కొంచెం మనం కాన్షియస్గా ఉండాలి. 21,700 వరకు వస్తుంది. ఆ సపోర్ట్ కూడా, ఇది స్ట్రాంగ్ సపోర్టు. ఈ 21,800 కూడా బ్రేక్ అయితే నెక్స్ట్ మీకు స్టాక్ వచ్చేసి నిఫ్టీ వచ్చేసి 20,300 వరకు వచ్చే ఛాన్స్ అయితే ఉంది. దాని మూవ్ ఎలా ఉంటుందంటే, లో బ్రేక్ అయితే లో బ్రేక్ అయితే దీని మూవ్ ఇలా ఉండే ఛాన్స్ అయితే ఉంది. 21,800 బ్రేక్ అయితే మాత్రం 20,300 వరకు వచ్చే ఛాన్స్ అయితే ఉంది. నిఫ్టీ మూవ్ అయితే ఇలా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ కోల్గేట్ వచ్చేసి దీని మూవ్ ఈ వీక్ ఇన్సైడ్ క్యాండిల్ ఫామ్ చేసింది. ప్లస్ ఇది డిమాండ్ జోన్ దగ్గర ఉంది. డిమాండ్ జోన్ దగ్గర ఇన్సైడ్ క్యాండిల్ ఫామ్ చేసింది. సో ఇది కొంచెం అబ్జర్వ్ చేయండి. అదేవిధంగా మంత్లీ డిమాండ్ జోన్ కూడా దీనికి ఉందనుకుంటా. ఎస్, ఎగ్జాక్ట్లీ మంత్లీ డిమాండ్ జోన్ దగ్గర కూడా ఇది ట్రేడ్ అవుతూ ఉంది. ఓకే, యాక్చువల్లీ దిస్ ఈజ్ ద పర్ఫెక్ట్ మంత్లీ డిమాండ్ జోన్. దీనికన్నా కూడా ఇదే పర్ఫెక్ట్. ఇప్పుడు డ్రా చేసింది ఎగ్జాక్ట్గా మంత్లీ డిమాండ్ జోన్ దగ్గర నుంచే రియాక్ట్ అవుతుంది ప్రైస్. సో దీన్ని అబ్జర్వ్ చేయండి. దీని మూవ్ వచ్చేసి ఫ్యూచర్ మూవ్ ఇలా ఉండే ఛాన్స్ అయితే ఉంటుంది. ఓకే, 3,600 వరకు మూవ్ అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ప్రజెంట్ అయితే స్ట్రాంగ్ డిమాండ్ జోన్ దగ్గర ఉంది కోల్గేట్. నెక్స్ట్ స్టాక్ డీమార్ట్ వచ్చేసి, సో ఇది కూడా అంతే, స్ట్రాంగ్ సపోర్ట్ దగ్గర ఉంది. ఈ సపోర్ట్ ఇక్కడ ఈ డీమార్ట్ కనుక ఇదే స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ దగ్గర సపోర్ట్ తీసుకున్నట్టయితే ఈ హై కూడా బ్రేక్ చేస్తుంది. ఆల్ టైమ్ హై కూడా బ్రేక్ చేసి పైకి వెళ్ళిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది. ఓకే, ఇది 5,400 బ్రేక్ చేసి కూడా పైకి వెళ్ళిపోయే ఛాన్స్ అయితే ఉంది డీమార్ట్. ఓకే, అదేవిధంగా డాబర్ వచ్చేసి ఇది మంత్లీ బుల్లిష్ ఇంగల్ఫింగ్ లాగా ఉంది. ఈ మంత్లీ బుల్లిష్ ఇంగల్ఫింగ్ ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంది ఎక్కడ, మంత్లీ సపోర్ట్ దగ్గర. ఓకే, మంత్లీ సపోర్ట్ దగ్గర
బుల్లిష్ ఇంగల్ఫింగ్ ఫామ్ అయ్యే ఛాన్స్ అయితే మంత్లీ బుల్లిష్ ఇంగల్ఫింగ్ ఇది చాలా పవర్ఫుల్. ఇది అబ్జర్వ్ చేయండి. ఇది మంత్లీ బుల్లిష్ ఇంగల్ఫింగ్. ఇంకా ఈ మంత్ క్లోజ్ అవ్వలేదు కాబట్టి మంత్లీ బుల్లిష్ ఇంగల్ఫింగ్ వచ్చే ఛాన్స్ ఉందంటున్నా. బుల్లిష్ ఇంగల్ఫింగ్ వస్తే మాత్రం మంత్లీ అనాలిసిస్లో చెప్పుకుందాం. ఈ స్టాకు హై బ్రేక్ చేస్తే మాత్రం డెఫినెట్గా ఈ స్టాకు 620 వరకు మూవ్ ఉండే ఛాన్స్ అయితే ఉంది. నెక్స్ట్ అశోక్ లైలాండ్ వీక్లీలో అశోక్ లైలాండ్ అయితే 200 బ్రేక్ అయితే మాత్రం ఇది 190 వరకు వచ్చే ఛాన్స్ అయితే ఉంది. అశోక్ లైలాండ్ 200 బ్రేక్ అయి క్లోజ్ అయితే 190 వరకు స్టాక్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. నెక్స్ట్ ఇండస్ఇండ్ బ్యాంక్ వచ్చేసి 1 సెకండ్. ఇండస్ఇండ్ బ్యాంక్లో ఒకటి ఉంది, అది చెప్తాను. ఇది క్వార్టర్లీలో చూస్తే మనకు క్లియర్గా ఉంటుంది. ఎస్, ఇండస్ఇండ్ బ్యాంక్ మాత్రం లో 920 బ్రేక్ అయితే 920 గుర్తుపెట్టుకోండి, 920 బ్రేక్ అయితే ఈ స్టాక్ మనకు ఇది స్ట్రాంగ్ డిమాండ్ జోన్. ఇది ఓకే, ఈ స్ట్రాంగ్ డిమాండ్ జోన్ వరకు వచ్చే ఛాన్స్ అయితే కనబడుతుంది. ఓకే, ఏది 920 బ్రేక్ అయితే. నెక్స్ట్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ గురించి టెన్షన్ పడాల్సింది ఏం లేదు. హెచ్డిఎఫ్సి బ్యాంకు డౌన్ఫాల్ అయినా కూడా అది ఇమ్మీడియట్గా రికవరీ అయ్యి దాని టార్గెట్ అయితే చాలా బాగుంది. దాని టార్గెట్ నెక్స్ట్ 1 ఇయర్లో వితిన్ 1 ఇయర్ అది 3000 వరకు 3000 అయితే టచ్ అవుద్దని నేను అనుకుంటున్నా. 1 to 2 ఇయర్స్ అనుకోండి ఇంకా. ఓకే, హెచ్డిఎఫ్సి బ్యాంక్ అది. సో మీరు ట్రేడ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ట్రేడ్ చేయండి. ఈ మంత్ ఫిబ్రవరి చాలా జాగ్రత్తగా ఉండండి. ఓకే, ఏది స్టాక్ తీసుకున్నా కూడా డీప్గా అనాలిసిస్ చేసి తీసుకోండి. ఆప్షన్స్ జోలికి వెళ్ళొద్దు, ఫ్యూచర్స్ జోలికి వెళ్ళొద్దు. ఈక్విటీలోనే ఇన్వెస్ట్ చేసుకోండి. అది వీక్లీ ఇన్వెస్ట్మెంట్ కానీ, మంత్లీ ఇన్వెస్ట్మెంట్ కానీ, ఇంకా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కానీ, అది మీరు ఎట్టి పరిస్థితుల్లో ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ చేయొద్దు. నేను మీకు ఆప్షన్స్లో ఇండిసెస్లో ఒక స్ట్రాటజీ ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫ్యూచర్లో మీకు ఎంటైర్ లైఫ్లో ఆ ఒక్క స్ట్రాటజీ సరిపోతుంది. నాక్డ్ బయింగ్ ఉంటుంది. అది మనం కాల్స్ పుట్ సెల్ చేసి ఇట్లా అవసరమే ఉండదు. నాక్డ్ బై ఉంటుంది. స్ట్రాటజీ చాలా బాగుంటుంది. అది నేను ఫ్యూచర్లో చెప్తాను, ఇప్పుడే చెప్పాను. సో నా ఛానల్ని ఫాలో చేయండి. వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. సో ఎంకరేజ్ చేయండి. నేను ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తాను మీకోసం. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను మీకు ఒక లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కోసం ఒక స్టాక్ చెప్తాను. ఎక్సైడ్ ఇండస్ట్రీస్. ఈ ఎక్సైడ్ ఇండస్ట్రీస్ ఎంట్రీ వచ్చేసి ఎగ్జాక్ట్గా 346, స్టాప్ లాస్ వచ్చేసి 288. మీకు దీని టార్గెట్ వచ్చేసి ఎక్స్పెక్ట్ చేయరు. దీని టార్గెట్ 750 వరకు ఉంటుంది లాంగ్ టర్మ్లో. సో అబ్జర్వ్ చేయండి. మీకు ఇలాంటి మోర్ అప్డేట్స్ కావాలంటే నా వాట్సాప్ గ్రూప్ లింక్ నేను నా డిస్క్రిప్షన్లో ఈ వీడియో డిస్క్రిప్షన్లో వేస్తాను. సో జాయిన్ అవ్వండి. ఇలాంటి స్టాక్స్ నేను ఇంకా మీకు చాలా వాట్సాప్ గ్రూప్లో పేస్ట్ చేస్తూ ఉంటాను. సో మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సురేష్ హైటెక్స్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.